హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఇక్కడైతే నేను ఒక షార్ట్ పొజిషన్ బిల్డ్ చేశాను. నిఫ్టీలో ఫ్యూచర్స్ తీసుకున్నాను. ఇక్కడ నిఫ్టీ మార్చ్ ఫ్యూచర్ 100 క్వాంటిటీ అయితే సెల్ చేశాను. ఇది మేబీ పొజిషనల్ అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంట్రాడే పొజిషన్ పర్పస్కి అయితే కాదు. విల్ సి ఎలా మూమెంటం చేస్తుందో చూసి దాన్ని బట్టి మనం పొజిషన్లో ఇంట్రాడే అనేది డిసైడ్ అవుదాము. ఎందుకు పొజిషనల్ బేసిస్ అంటే నాకు చాలా చిన్న స్టాప్ లాస్తో దొరికిందనమాట. ఒకసారి లాజిక్ చూద్దాం మనం ఓవరాల్గా. సో ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వచ్చేద్దాం. చూడండి, కంప్లీట్గా మార్కెట్ ఇక్కడి నుంచి ర్యాలీ చేసుకుంటూనే వెళ్తుంది. ఒక ప్రాపర్ రిట్రేస్మెంట్ కూడా లేదనమాట. ఈ చిన్న చిన్న రిట్రేస్మెంట్లు ఇంత పెద్ద మూమెంటంకి ఇట్స్ నాట్ వర్తబుల్. అంత హెల్దీ రన్ అయితే కాదు, బుల్ రన్ అయితే కాదు ఇది. మేబీ సెల్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ప్రాఫిట్ బుకింగ్స్ చేస్తూ ఉండొచ్చు. సో దానివల్ల కూడా మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్ళింది. అండ్ క్యాష్ సెగ్మెంట్లో బై డిఫాల్ట్గా ఎలాగో మంచి ప్రైస్ దొరుకుతుంది కాబట్టి బయింగ్స్ అనేవి చేసి ఉంటారు. సో నా ఎక్స్పెక్టేషన్ ఏమంటే ఇక్కడి నుంచి ఒక డౌన్ సైడ్ ఛానల్ ఇది చూపిస్తుందని నా ఎక్స్పెక్టేషను. ఓకే, ఒక 30% ఈ టోటల్ ర్యాలీలో ఏదైతే ర్యాలీ ఉందో ఈ కంప్లీట్ ర్యాలీలో ఒక 30% అయినా మూమెంటం చూపిస్తుంది నా ఎక్స్పెక్టేషను. అది ఈరోజు అయిపోతే ఆల్మోస్ట్ నేను ఎగ్జిట్ చేస్తాను, లేదంటే విల్ హోల్డ్, డిపెండ్స్ ఆన్ మూమెంటం. చూడండి, 1600 పాయింట్స్ అయితే మూమెంటం చేసింది. 1600 పాయింట్స్లో 30% అంటే 1 సెకండ్, మన 10% ఉంది మూమెంటం. ఇది ఇక్కడ 3%, ఎగ్జాక్ట్లీ 16,800 విల్ బి ద బెస్ట్ టార్గెట్. 500 పాయింట్స్ ఇంటూ 100 అంటే 50,000 రూపీస్ అయితే ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో. అండ్ ఇంకోటి ఏమంటే ఇక్కడ చూడండి, స్టాప్ లాస్ అయితే చాలా చిన్నది, 500 పాయింట్స్కి చాలా చిన్నది. దీని హైనే నా స్టాప్ లాస్. దీని హై నా స్టాప్ లాస్ ఇదే. ఇంత చిన్న స్టాప్ లాస్కి ఇంత పెద్ద రివార్డ్ దొరుకుతున్నప్పుడు ఆబ్వియస్గా ఎవరు కూడా వదులుకోవడానికి ఇష్టపడరు. సో ఇక్కడ మూమెంటం చేస్తుందా, సైడ్ వైజ్ చేస్తుందా అనేది ఇప్పుడు ప్రజెంట్ సినారియో. ఇక్కడ సైడ్ వైజ్ మార్కెట్ ఇక్కడే కనుక హాల్డ్ చేసినట్టయితే ఇదే రేంజ్లో కనుక నేను ఈరోజు ఎగ్జిట్ చేస్తాను దీన్ని ఒక చిన్న ప్రాఫిట్లో. లేదు మార్కెట్ లోయర్లో ఫామ్ చేసుకుంటూ వచ్చిందంటే ఐ విల్ హోల్డ్ ద ట్రేడ్. సో లెట్స్ సీ ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రాఫిట్ అరౌండ్ 2,800 3,000 అలా నడుస్తుంది. మనకి హెడ్జింగ్ పొజిషన్ అనమాట, ఇది మార్జిన్ బెనిఫిట్ కోసం తీసుకున్నాము, అదర్ రీజన్స్ ఏం లేవు. మార్జిన్ బెనిఫిట్ అంటే ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ నిఫ్టీ ఫ్యూచరే సెల్ చేద్దాం అనుకుందాం. ఈ నిఫ్టీ ఫ్యూచర్ ఒక్క లాట్ సెల్ చేయడానికి అరౌండ్ నాకు 1,09,000 రూపీస్ కావాలి. అదే నేను ఇక్కడ హెడ్జింగ్ వాడిది 15 రూపీస్ ఉండే ప్రీమియంని కనుక జస్ట్ బై చేస్తే నాకు ఇదే పొజిషన్ అరౌండ్ 60,000 టు 50 to 60,000లో వచ్చేస్తుంది నాకు ఇదే సేమ్ పొజిషన్. సో ఆ పర్పస్ వల్లే ఇక్కడ హెడ్జింగ్ పొజిషన్ అనేది వాడడం జరిగింది. సో 3,000 రూపీస్ అరౌండ్ ప్రాఫిట్ అయితే నడుస్తుంది. లెట్స్ సీ, చూద్దాం. Through
ఇక్కడి నుంచి ఒక రివర్స్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి మార్కెట్లో. రివర్స్ మీన్స్ ఏదో కంప్లీట్గా అప్ సైడ్ మూమెంటం స్టార్ట్ అయిపోతుందని కాదు, ఒక రీట్రేస్మెంట్ అనేది చూడండి. ఇక్కడి నుంచి ఒక సెల్లింగ్ వచ్చి ఒక బయింగ్, లోయర్లో అయితే ఫామ్ చేసింది, లోయర్ లో కూడా ఫామ్ చేసింది, లోయర్ హై కూడా ఫామ్ చేసింది. సో నేనేం చేస్తానంటే ఈ పాయింట్ దగ్గర నా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెడతాను. ఇంతకుముందు నా స్టాప్ లాస్ ఇక్కడ ఉంది, ఇప్పుడు నా స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇది ఇలాగే కంటిన్యూ అయితే నో ప్రాబ్లం. వన్స్ ఇట్లా రివర్స్ అయితే నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను. ఇది లాజిక్. ఎందుకంటే ఒక మంచి ప్రాఫిట్ అనేది ఆల్మోస్ట్ 1:1.5 వరకు అయితే వచ్చింది నాకు, మోర్ దాన్ 1:1.5 వరకు. అయినా కూడా నేను కంప్లీట్గా కిందికి వెళ్ళేట్టుకుంటే, సెల్లింగ్ ప్రెషర్లో కిందికి వెళ్ళేట్టుకుంటే ఇంట్రెస్టెడే ఈ ట్రేడ్లో ఉండడానికి. వన్స్ ఇది రిట్రేస్ అయ్యి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇలా రివర్స్ అవుతుందంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాకు అంత ఇంట్రెస్ట్ అయితే లేదు ఈ ట్రేడ్ మీద. నేనైతే ట్రైలింగ్ స్టాప్ లాస్ బుక్ చేసుకోవడానికి ఇష్టపడతాను. ఓకే, లెట్స్ వెయిట్, చూద్దాము. But every little now and then it creeps on back to shade my smile. ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఎందుకు చేశానంటే చూడండి, ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ ఆల్ సెల్లింగ్ సైడే ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి అంటున్నా, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసిఐసి బ్యాంక్ అన్ని సెల్లింగ్ సైడే ఇంట్రెస్టెడ్ ఉన్నాయి, ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ తప్ప. హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూద్దాం ఒకసారి మనము. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలా బిహేవ్ చేస్తుందంటే హయ్యర్ హై ఫామ్ చేయడానికి అయితే బిహేవ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఒక సెల్లింగ్ అయితే వచ్చింది, బయింగ్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది బయింగ్కి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వల్లే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మిగిలిన్నాయి ఇంకా, లేదంటే ఒక మంచి సెల్లింగ్ వచ్చేది. దెన్ మనం ఎందుకు బ్యాంకింగ్ సెక్టార్ చూస్తున్నానంటే, బ్యాంకింగ్ సెక్టార్ నిఫ్టీలో హైయెస్ట్ వెయిటేజ్ ఉంటుంది. నిఫ్టీ ఎలా అయితే బిహేవ్ చేస్తుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఎలా బిహేవ్ చేస్తుంది, నిఫ్టీ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ బ్యాంకింగ్ అండ్ అదర్ దాన్ బ్యాంకింగ్ స్టాక్స్, నిఫ్టీ 50 స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ లాగా బిహేవ్ చేస్తాయి. ఒకసారి రిలయన్స్ కూడా చూద్దాం ఏం చేస్తుందో. రిలయన్స్ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. రిలయన్స్ ఒక రికవరీ, ఒక ఫాల్ మళ్ళీ. లెట్స్ సీ. సో ఓవరాల్గా సెల్లింగ్ సైడే హైయెస్ట్ సినారీ ఉంది, ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ తప్ప. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం చేస్తుంది ఈరోజు? సరే చూద్దాం వాట్ విల్ హ్యాపెన్ అనేది. నిఫ్టీ ఎందుకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు మనల్ని వ్యతిరేకిస్తుంది? సో ఆల్మోస్ట్ ఇక్కడ కన్నా మా ట్రైలింగ్ ఎస్ఎల్ పెట్టుంటే ఆల్మోస్ట్ అబౌట్ టు హిట్, ఇంకొంచెంసేపట్లో హిట్ అవుతుంది అన్నట్టుగా. సో మనం ఇక్కడ పెట్టుకున్నాము మన ట్రైలింగ్ ఎస్ఎల్ని. ఇది మంచి రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఒకవేళ దీని పైకి వెళ్ళాలంటే మంచి ఫోర్స్ అయితే కావాలి, బయింగ్ ఫోర్స్ అయితే కావాలి వెళ్ళడానికి. సో ప్రాఫిట్ అనేది తగ్గుంటుంది బై డిఫాల్ట్గా. 9,000 నుంచి దగ్గర మళ్ళీ 5,700కి వచ్చాము. సో మన ట్రైలింగ్ ఎస్ఎల్ అయితే హిట్ అయింది. ఓవరాల్గా 3,000 రూపీస్ అయితే ప్రాఫిట్ బుక్ చేసాము.
ట్రైలింగ్ స్టాప్ లాస్ ఆల్మోస్ట్ 10K నుంచి 10K ప్రాఫిట్ నుంచి 3000 ప్రాఫిట్ లోకి వచ్చాము. సో నేను ఇక్కడ రిగ్రెట్ ఫీల్ అవుతున్నానా? అబ్సల్యూట్లీ నో. ఇక్కడ రిగ్రెట్ ఫీల్ అయితే ఎప్పటికీ మీరు ట్రేడర్ కాలేరు, ఎప్పటికీ ట్రేడర్ కాలేరు. ఇక్కడ లాజిక్ ఏం నాది, మార్కెట్ అనేది ఒక మంచి డౌన్వర్డ్ వెళ్తుంది అనేది నా ఎక్స్పెక్టేషన్. నేను ఇక్కడ ఎంట్రీ అయ్యాను, ఆల్మోస్ట్ ఈ పాయింట్లో ఎంట్రీ అయ్యాను, ఎందుకంటే నాకు చిన్న స్టాప్ లాస్ ఉంది కాబట్టి. ఇక్కడ వచ్చేటప్పటికి నాకు అర్థమైంది మార్కెట్ మేబీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి. మార్కెట్ రివర్స్ అయ్యి కనబడే ఛాన్సెస్ కనబడుతున్నాయి. సో నేనేం చేశాను, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టకుండా ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాను. వన్స్ ఇది హిట్ అయింది అనుకోండి, నో ప్రాబ్లం, నేను 1:1.25 మోర్ దాన్ రేషియోలోనే ప్రాఫిట్లో ఉంటాను. ఇది బ్రేక్ అయిపోయింది, ఇప్పుడు నా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. ఒకవేళ ఇది ఇలాగే కనుక కంటిన్యూ అయితే నేను ఇక్కడ ఎగ్జిట్ చేసి ఉంటే చాలా ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతారు. ఈవెన్ నేను కూడా ఫ్రస్ట్రేట్ ఫీల్ అవుతాను, అరే ఎందుకు తీసాను రా అనవసరంగా, ఒక మంచి ఫాల్ ఇచ్చింది కదా అనేసి. అందుకనే నా ప్రాబబిలిటీ బేసిస్లో నేను నా స్టాప్ లాస్ అనేది ట్రయల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, నా స్టాప్ లాస్ హిట్ అయింది కదా, మేబీ ఇది డౌన్వర్డ్ ఛానల్ కంటిన్యూ అవ్వచ్చు. ఇప్పుడు నో ప్రాబ్లం, ఇది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి రీఎంటర్ అవుతాను నేను. సో ఇప్పుడు కూడా రీఎంటర్ అవ్వచ్చు ఈ స్టాప్ లాస్ పెట్టుకొని, అవసరం లేదు. లెట్స్ వెయిట్, ఇక్కడ ఈ రేంజ్లోనే ఉంటుందా లేదా ఇంకా డౌన్వర్డ్ ఛానల్కి వెళ్తుందా అనేది నో వన్ నోస్. సో నా ప్రాబబిలిటీ బేసిస్ మీద నేను తీసుకున్నాను. ఇది ఇవాళ వీడియో.